ప్రజలు మమ్మల్ని రాజకీయ నాయకులు మోసం చేయాలని కోరుకుంటుండ్రు ప్రజలు. మేము నిజం చెప్తే వాళ్ళు నమ్మరం కాదు, ఇష్టం ఉండదు వాళ్ళకు. నమ్మకపోవడం వేరు. నేను నిజం చెప్పిన అనుకో, ఇది ఫ్యాక్ట్ అని చెప్పిన అనుకో, రేవంత్ రెడ్డి మంచోడు కదా, ఆయనకి ఇష్టం లేదు, ఆయన కారు ఉంది, లగ్జరీ ఉంది కాబట్టి ఆయన అట్లే చెప్తాడు అంటారు. నేను కూడా నీకెందుకు అంతకంటే ఇప్పుడు నేను నా ఆస్తి అమ్మను ఉచితంగా ఇస్తే మా బాస్ కేసీఆర్ అమ్మాడు, ఎవరు ఆస్తి అల్టిమేట్ గా మీ దగ్గర నుంచే గుంజుకుంటాం. మీకు ఆ మాత్రం తెలియదా? ఎందుకు మమ్మల్ని అబద్ధాలు చెప్పిస్తారు? మరి నేనైతే నా ఆస్తి జూబ్లీహిల్స్ లో అమ్మను, నా జేబులోకి వెళ్ళి 100 రూపాయలు కూడా తీయను ఉచితంగా ఇవ్వడానికి. ఉచితంగా ఇవ్వాలని అంటే ఇప్పుడు నేను ఉపాధి హామీలో పెట్టాల్సిన డబ్బులు లిక్కర్ అంతా 6,000 కోట్ల ఉన్న ఇన్కమ్ ఈ రోజు 30,000 కోట్లకు తీసుకొచ్చిన లిక్కర్ సేల్స్ లో 22 రూపాయలు ఉన్న క్వార్టర్ 72 రూపాయలు చేసిన నేను. అంటే నేనంటే ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ పొలిటికల్ సిస్టమ్ నుంచి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినా గానీ ప్రజలు నమ్మడం నమ్మకపోవడం నేను అదే చెప్తున్నా. మాతోనే అబద్ధాలు మా చేత మోసపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. సరే వాళ్ళు అది కోరుకున్నప్పుడు మాదే ఉంది, రోగి కోరుకున్నది అదే, డాక్టర్ ఇచ్చింది అదే అన్నట్టు ఉంది వ్యవహారం.